హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మన యూనికాన్ టైప్ 2 వైరింగ్ కిట్ అంటే ఇంజిన్ కిల్ స్విచ్ వచ్చే టైప్ అనేది వైరింగ్ కిట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి. మనకి BS4 వచ్చిన తర్వాత హెడ్లైట్ ఆన్ స్విచ్ రాని సంగతి మీ అందరికి తెలిసిందే. దీంతో పాటు ఏంటంటే హెడ్లైట్ బల్బులు కాలిపోతుంటే ఏదో ఒక వైరింగ్ కిట్ వేసుకుని నేను చెప్తాను అంటే అది తెలిసిందే. మీరు లేదు మేము లో కాస్ట్ వైరింగ్ కిట్ వేసుకుంటాం, ఎంత కాస్ట్ పెట్టలేము అనుకుంటే నేను పైన కార్డ్స్లో వెళ్తున్నాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి భయ్య, చూసి తర్వాత ఫిక్స్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం టైప్ 0 అనేది వేసుకోవచ్చు. తర్వాత టైప్ 1 ఇది. టైప్ 1 ఏంటంటే ఓన్లీ హెడ్లైట్ ఆన్ ఆఫ్ వరకే వస్తుంది. హెడ్లైట్ ఆన్ ఆఫ్ వైరింగ్ కిట్ చూసుకుంటే 430 రూపాయలు పడుతుంది. 430 రూపాయలు పెట్టి ఎవడు వేసుకుంటాడు, ఎందుకు అంత అవసరం? ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇంజిన్ కిల్ స్విచ్ టైప్ తీసుకొచ్చేసాను భయ్య. ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటే మనకి ఇంజిన్ ఆఫ్ చేసానికి కొద్దిగా బెటర్గా ఉంటుంది కాబట్టి. ఓకే, లేట్ చేయకుండా మనం ఈ బండికి టైప్ 2 వైరింగ్ కిట్ వేద్దాం. దానికోసం సీట్ ఓపెన్ చేసుకోవాలి. సీట్ ఓపెన్ చేయండి. ముందర హెడ్లైట్ కాడికి వచ్చేటప్పటికి ఈ హెడ్లైట్ స్క్రూలు 2 ఉంటాయి లోపల భయ్య. ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక స్క్రూ, రైట్ సైడ్ ఒక స్క్రూ ఉంటుంది. అదేవిధంగా కిందకు వస్తే కింద ఒక 10 mm బోల్ట్ ఉంటుంది. మీరు స్టార్ స్క్రూ వేసేనా ఓపెన్ చేసేయండి భయ్య. ఓకే, ఓపెన్ చేశాను ఏం కానీ. ఇప్పుడు ఓపెన్ చేసాం కాబట్టి ప్రజెంట్ ఈ మ్యాట్ తీసి పక్కన పెట్టండి, డస్ట్ మ్యాట్ అనేది. తర్వాత ఈ హెడ్లైట్ అసెంబ్లీ కానీ తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే ఎక్కడ ఉందంటే మట్కడ మీద గీతలు పట్టిన తర్వాత లేనిపోయిన సమస్యలు అనేది మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ హెడ్లైట్ ఏం లేదు భయ్య, ఇక్కడ అనేది కింద క్లిప్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను మీకు మరొకసారి చూపిస్తాను. ఇది అనేది లోపల ఈ విధంగా సిట్టింగ్లో ఉంటుంది. ఇలా అనేది ప్రెస్ చేసి ఇలా లాగండి, ఏది సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు లైట్ తీసి పక్కన పెట్టండి భయ్య. మీకు ఆల్మోస్ట్ మనం లైట్ ఓపెన్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, వెనకాల బ్యాటరీ రెక్టిఫైర్ ఉంది. ఈ రెక్టిఫైర్ సంబంధించిన ఒక 10 mm బోల్ట్ ఉంటుంది. 10 mm బోల్ట్ ఓపెన్ చేయండి. బోల్ట్ ఓపెన్ చేసే లోపల మనకి టైప్ 2 వైరింగ్ కిట్ అనేది చూద్దాం భయ్య. ఓకేనా, ఇది చూడండి. ఈ టైప్ 2 వైరింగ్ కిట్లో మనం ఏంటంటే మీరు వైరింగ్ కిట్ ఎక్కడి నుంచి కొనుక్కుంటారో లేకపోతే మీరు తెచ్చుకుంటారో మీ ఇష్టం అది. ఇప్పుడు ఇది హెడ్లైట్ స్విచ్, ఇది FZ ఓల్డ్ మోడల్ హెడ్లైట్ స్విచ్. ఇది మనకి సింగిల్ కేబుల్. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. కింద అనేది ఒక కేబుల్ సీటింగ్గా ఉంటుంది, సింగిల్ కేబుల్ అది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి టైప్ 2 ఇంజిన్ కిల్ స్విచ్ టైప్ హెడ్లైట్ వైరింగ్ కిట్. ఇది వెనకాల రెక్టిఫైర్ వైరింగ్ కిట్. దానిలో ఒక మొక్క ఉంది, దీనిలో ఒక ట్యాగ్ ఉంది. ఇవన్నీ ఎక్కడ యూస్ చేయాలి ఏందని మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది భయ వైరింగ్ కిట్. మనకి ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న యూనికాన్ టైప్ 2 ఇంజిన్ కిల్ స్విచ్ టైప్ వైరింగ్ కిట్. దీంట్లో ఏది క్లియర్గా ఉంటుంది. ఈ వైరింగ్ కిట్ మీరు కావాలనుకుంటే నేను కింద స్క్రీన్ మీద నెంబర్ వెళ్తున్నా, నెంబర్కి కానీ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మెసేజ్ పెడితే దీనికి అమౌంట్ ఎంత అవుద్ది ఏంటంటే మీకు మొత్తం క్లియర్గా చెప్తాను భయ్య. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే దీంట్లో ఒక చిన్న మొక్క వైర్ ఉంది భయ్య. ఈ వైర్ అనేది మీరు స్విచ్ కానీ నా కాడ నుంచి కొనుక్కోలేదు అనుకుంటే ఈ స్విచ్కి మీరు ఈ వైర్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఈ వైర్ అనేది ఎలా జాయింట్ చేయాలి ఏంది నాకేం తెలుసు అని మీరు అనుకుంటుంటే దానికి సంబంధించిన వీడియో అనేది నేను పైన కార్డ్స్లో వెళ్తాను. ఆ వీడియో అనేది ఒకసారి చూడండి. దీని అనేది జాయింట్ చేసుకోండి. మీరు జాయింట్ చేసుకుంటే బ్రేక్ లైట్ పనిచేయదు భయ్య. కంపల్సరీగా ఏంటంటే హెడ్లైట్ స్విచ్ కానీ నా కాడ నుంచి కొనుక్కుంటే మీకు వెనకాల బ్రేక్ లైట్ అనేది పనిచేస్తుంది. లేదు భయ్య మేము స్విచ్ అనేది మేమే తెచ్చుకుంటాం, దానికి ఎలా చేసుకోవాలి ఏందని మీకు చెప్తాం అనుకుంటే మీరు వైరింగ్ కిట్ తీసుకున్న తర్వాత నేను కంపల్సరీగా దాన్ని ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా కాడ నుంచి కొనుక్కున్నప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది వైరింగ్ కిట్. దీంట్లో 2 వైర్లు వస్తాయి. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ బ్రేక్ లైట్ స్విచ్ సంబంధించిన వైర్లు కానీ ఇక్కడ వస్తుంది. ఓకేనా, మనం బ్రేక్ లైట్ స్విచ్ అనేది ఈ వైర్లు అనేది దోపుకోవాలి. ఇంకా టోటల్గా చూసుకుంటే ఇది FZ హెడ్లైట్ స్విచ్ మనకి ఒక విధంగా వస్తే మనం రూపురేఖలే మార్చేసాం. మీరు ఎలా చేస్తారంటే అలా చేయండి. మీరు ఆల్టరేషన్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే మీకు ఇష్టం భయ్య. ఓకేనా, దీంట్లో బ్రేక్ లైట్ కానీ పనిచేస్తే నో ప్రాబ్లం, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలంటే ఈ హెడ్లైట్ స్విచ్ బిగించిన ముందర బ్యాక్ రెక్టిఫైర్ వైరింగ్ కిట్ బిగించిన తర్వాత ముందరకు వస్తాం భయ్య. ఇది వైరింగ్ కిట్. ఓకేనా, మనం రెక్టిఫైర్ కాడి నుంచి వైరింగ్ కిట్ అనేది ముందరకు లాక్కోవాలి. దానికోసం ముందు వైరింగ్ కిట్ అనేది లాగేస్తాను భయ. టైం వేస్ట్ చేయకుండా మీరు ప్రతి ఒక్క వీడియోలో చూస్తూనే ఉన్నారు. నేను లాగేస్తాను. ఇప్పుడు అనేది ఎలా లాగాను ఏందో మీకు చూపిస్తా చూడండి. ఏం లేదు భయ, సీట్ కింద నుంచి లాక్కోండి, ట్యాంక్ కింద నుంచి ఇలా లాక్కోండి, ఇక్కడ ఇంజిన్కి తగలకుండా వైర్ అనేది లాక్కోండి, ఇట్లా లాక్కోండి. ఇక్కడ అనేది టేప్ వేసుకోండి, గలీజ్గా వైర్ కనబడకుండా టోటల్గా వైర్ ఎడ దాకా రావాలి భయ్య. ఓకేనా, వచ్చిందా మీ బండికి కానీ? వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ అనేది ఇచ్చేసాం కాబట్టి స్విచ్ ఇవన్నీ బిగించుకునే ముందు వెనకాల అనేది రెక్టిఫైర్ కనెక్షన్ ఇచ్చేసి దీనికి ఒక ట్యాగ్ ఉంది, ఆ ట్యాగ్ అనేది వేస్తే తర్వాత ఫ్రెష్గా ముందర సెక్షన్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మనం రెక్టిఫైర్ కనెక్షన్ ఇస్తాం. ఏం లేదు, పాత రెక్టిఫైర్కి మీరు బోల్ట్ అనేది ఓపెన్ చేసుకున్నారు కదా, బోల్ట్ ఓపెన్ చేసుకుని ఈ రెక్టిఫైర్ కనెక్షన్ అనేది తీయండి. దీన్ని ఇలా ప్రెస్ చేయండి, వెరీ సింపుల్గా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు తెచ్చుకున్నారు కదా రెక్టిఫైర్ వైరింగ్ కిట్ అనేది, రెక్టిఫైర్ వైరింగ్ కిట్ 2 వస్తాయి భయ. లోపల ఒకసారి పిన్స్ చెక్ చేసుకోండి. కంపల్సరీగా మీరు వైరింగ్ కిట్ రాగానే లోపల ఉన్న పిన్స్ అనేది బెండ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఈ విధంగా ఎక్కించండి. లోపలికి కొద్దిగా ఫ్రీగానే ఎక్కుతుంది, కష్టమే లేదు, కరెక్ట్గా ఎక్కండి. ఇప్పుడు దీంతో పాటు ఒక ట్యాగ్ వచ్చి ఉంటుంది. ఆ ట్యాగ్ ఏం లేదు, ఇక్కడ వైర్ మధ్యలో నుంచి ఇలా లాక్కోండి. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ వైర్ మధ్యలో నుంచి ఇలా తోయండి. ఇలా తోసి దీని అనేది లాక్ చేసేసింది భయ. కథక్కని లాక్ చేయండి. మీకు ఎలా లాక్ చేస్తారు అలా లాక్ చేయండి, తెగిపోయేంత వరకు లాక్ చేయకండి. ఇప్పుడు లాక్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ సెంటర్లో పడిందో లేదు చూసుకోండి, ఎందుకంటే కొద్దిగా సేఫ్టీ అని నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు అనేది ఎక్స్ట్రా ట్యాగ్ అనేది కట్ చేసేయండి. ఓకే భయ, ఇప్పుడు దీనికి ట్యాగ్ వేసాం, ఇక్కడికైతే అయిపోయింది. తర్వాత ఈ రెక్టిఫైర్ ఏం లేదు, ఇది ఇంకా సింపుల్, వేసి ప్రెస్ చేయడమే పని. ఓకే, ప్రెస్సింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసింది మీరే కాబట్టి నాకేం సంబంధం లేదు. మీరు ఎలా అయితే ఓపెన్ చేస్తారో అలా బిగిచేసింది భయ. నేను కానీ బిగిచేసాను.
ఓకేనా, సీట్ కానీ వేసాను. ఓకే, అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సెక్షన్ చూసుకుంటే మనకి ఏం పనిలే. ఇప్పుడు నేను టోటల్ ఫ్రంట్ సెక్షన్. ఈ స్విచ్ కింద 2 స్క్రూలు ఉంటాయి. ఆ కింద 2 స్క్రూలు అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్రేక్ లైట్ స్విచ్ వైర్లు ఉంటాయి. ఆ బ్రేక్ లైట్ స్విచ్ వైర్లు కానీ లాగాను భయ. మీరు లాగేటప్పుడు గుర్తు పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ బ్రేక్ లైట్ స్విచ్ లాగాను, ఇక్కడ యాక్సిలేటర్ కేబుల్ అనేది ఈ విధంగా తీసాను అనేది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ బెల్ట్ ఒకటి ఉంది, వైరింగ్ బెల్ట్ అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ స్విచ్ అనేది మనం ఇక్కడ ఫిట్ చేసిన ముందర దీనికి కింద హోల్ ఉంటుంది. మనం అదేవిధంగా ఈ స్విచ్కి సంబంధించిన ఇక్కడ హోల్ వేసుకోవాలి. ఈ హోల్ ఎలా వేసుకోవాలి ఏంది భయ అని మీరు తెలుసుకోవాలనుకుంటే నేను మళ్ళీ కార్డ్స్లో పైన వదులుతున్నాను భయ. ఆ వీడియో చూసి ఈ హోల్ అనేది కరెక్ట్గా వేసుకోండి. ఎందుకంటే యాక్సిలేటర్ కేబుల్ ఫ్రీగా తిరగాలంటే మనం హోల్ వేసుకునే బట్టి ఉంటుంది. ఓకే, టోటల్గా నేను అనేది స్విచ్ అనేది బిగిచ్చేసాను. ఓకే, హోల్ వేసాను, స్విచ్ బిగిచ్చేసాను. అదేవిధంగా కింద బ్రేక్ లైట్ స్విచ్ వైర్లు కానీ దోపేసాను. 7 వరకు స్విచ్ బిగించాను, బ్రేక్ లైట్ వైర్ కనెక్షన్ దోపేసాను. ఇది టోటల్గా అయితే మనకి పని అయిపోయింది. ఇది పాత స్విచ్ అనేది ఎక్కడ ఉంది, అదేవిధంగా కొత్త స్విచ్ వైర్లు కానీ నేను ఇలా అనేది నీట్గా లాక్కొని 7 దాకా తీసుకొచ్చేసాను. ఇప్పుడు మనం కొత్త స్విచ్ రైట్ హ్యాండ్లో స్విచ్ బిగిచ్చేసాం కాబట్టి ఈ రైట్ హ్యాండ్లో ఎప్పుడు తీసిన స్విచ్ ఉంది కదా పాత స్విచ్ అనేది, దాని అనేది మనం బయట తీసేద్దాం. టోటల్గా తీసేసాం మనం ఈ స్విచ్ ఇంకా మనకి పని లేదు. ఆల్మోస్ట్ ఏంటంటే మన బైక్ సంబంధించిన రైట్ హ్యాండ్ స్విచ్ వైరింగ్ ఇట్ వచ్చేసింది, బ్యాక్ రెక్టిఫైర్ వైరింగ్ ఇట్ కానీ మనకు వచ్చేసింది. ఇంకా టోటల్గా మిగిలినది మనకి ఒక్క వైరింగ్ ఇట్ మిగిలింది. ఇది బాక్స్లో మీకు ఎలా వచ్చినా సరే ప్యాకింగ్లో ఈ డైరెక్షన్లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు బండికి వేసిన తర్వాత బాగుంటుంది, వేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది. ఈ జాక్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ సంబంధించిన జాకు, ఇది రైట్ హ్యాండ్ స్విచ్, ఇది రైట్ హ్యాండ్ అవుట్పుట్. అదేవిధంగా ఇది వచ్చేసి రెక్టిఫైర్ కనెక్షన్, వెనకాల రెక్టిఫైర్ ఉండే, ఇది వచ్చేసి ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ సంబంధించింది. మీకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి కనెక్షన్ ఇస్తాను. అదేవిధంగా మీరు వైరింగ్ ఇట్ తెప్పించుకుంటే అదేవిధంగా మీ బండికి వేసేయండి. ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ స్విచ్కి సంబంధించిన వైరింగ్ ఇట్ జాక్ అనేది ఫిట్ చేస్తున్నాం. ఓకేనా, అది వైరింగ్ ఇట్ జాక్స్ లోపల ఒకసారి పిన్స్ అనేది చెక్ చేసుకోండి భయ క్లారిటీగా. ఒక్కోసారి బెండ్ ఉంటుంది, మళ్ళీ మీకు బండికి కరెంట్ అనేది పాస్ కాదు. కాబట్టి జాక్స్ అనేది మీకు వైరింగ్ ఇట్ రాగానే చెక్ చేసుకోండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ స్విచ్ జాక్ దోపుతున్నాం, అంటే లెఫ్ట్ సైడ్ స్విచ్కి సంబంధించిన జాక్ దోపుతున్నాం. ఈ వైరింగ్ అనేది కొద్దిగా లోపలికి అడ్జస్ట్ చేసుకోండి, అంటే వైజర్ పడేదానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం రైట్ హ్యాండ్లో ఇప్పుడు తీసాం కదా స్విచ్, ఆ స్విచ్కి సంబంధించిన జాక్ అనేది ఉంటుంది. అంటే రైట్ హ్యాండ్ పాత స్విచ్ ఓపెన్ చేస్తాం కదా అది, దీంట్లో చూసుకుంటే 6 పిన్స్ ఉంటాయి. ఇది హెడ్లైట్ సంబంధించింది. ఇది వచ్చేసి మనకి రైట్ హ్యాండ్లో పాత స్విచ్ ఓపెన్ చేస్తాం కదా, రైట్ హ్యాండ్లో ఉన్న స్విచ్ BS4 స్విచ్, దానికి సంబంధించిన జాక్. ఓకేనా, ఇది వచ్చేసి హెడ్లైట్ సంబంధించి మీకు తెలుసు కదా, హెడ్లైట్ అసెంబ్లీ ఉంది కదా, దానికి సంబంధించిన జాక్ అది. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ ఇచ్చేసాం. నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది. ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఇది అనేది ఇలా తీయండి, దీన్ని కానీ ఇలా తీసేయండి, దీన్ని లోపలికి ఎక్కించండి. ఆ తర్వాత ఈ కనెక్షన్ అనేది ఇలా దోపండి, ఈ కనెక్షన్ అనేది దీనికి ఇలా దోపేసి కొద్దిగా లోపలికి అట్లా నెట్టేయండి, అంటే గలీజ్గా లేకుండా. ఓకే, ఆడకైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నాం రెక్టిఫైర్, అంటే బ్యాక్ నుంచి లాక్కున్నాం కదా వైరింగ్ ఇట్ అనేది, ఆ వైరింగ్ ఇట్ జాక్ అనేది ఇక్కడ కలిపండి భయ. ఇంకా టోటల్గా చూసుకుంటే మన రైట్ హ్యాండ్ స్విచ్ జాక్ ఒకటి ఉంది. ఓకేనా, ఇది వెరీ సింపుల్, ఏం కష్టం అయితే ఏం లేదు. దీంట్లో ఆపోజిట్ జాక్లు ఉంటాయి, ఆ జాక్స్ అనేది వేసేయండి. ఇంకా నెక్స్ట్ ఈ జాక్ అనేది దీంట్లో కలుపుదాం, రైట్ హ్యాండ్ స్విచ్ది. దీంట్లో మెయిల్ ఫీమేల్కి, ఫీమేల్ మెయిల్కి, అంటే వేరే వేరేగా ఉంది కాబట్టి మీకు వైర్లు అనేది గుర్తుండాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నా సరే ఈ విధంగా అనేది దోపేసేయండి. ఓకేనా, ఆ రెండు వచ్చి ఒకటి బ్రేక్ లైట్, ఒకటి రెక్టిఫైర్ కనెక్షన్ అయ్యి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో ఈ జాక్ ఇది వేసి ఒకేసారి మీకు హెడ్లైట్ బిగించి లైటింగ్ అనేది చెక్ చేస్తాను. మీరు చెక్ చేసుకుంటా అంటే ఒకసారి చెక్ చేసుకుని నేను టోటల్గా బిగించి చెక్ చేస్తాను. ఇది చూడండి, నేను టోటల్గా లైట్ బిగించేసాను. మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ పని చేస్తుందా లేదా అనేది నేను చెక్ చేసి చూపిస్తాను. ముందుగా కీ ఆన్ చేస్తే మనకు న్యూట్రల్ లైట్ వచ్చింది. మీ బండికి కానీ న్యూట్రల్ లైట్ రాలేదు అనుకుంటే ఇక్కడ ఫీజ్ అనేది కాలిపోయింటుంది. ఆ ఫీజ్ ఎందుకు కాలిపోద్ది అంటే మీరు ముందర వేసే వైరింగ్ ఇట్ని బట్టి డిఫెండ్ అయి ఉంటుంది. వైరింగ్ ఇట్ మీరు ఎలా ఇచ్చారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేను ప్రెజెంట్ ఇంజిన్ చెక్ చేస్తాను, ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ వర్క్ అవుతుంది. ఎందుకంటే మనకు న్యూట్రల్ లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది కాబట్టి మనకి ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ అని పనిచేస్తుంది. సెల్ఫ్ కానీ పనిచేస్తుంది, ఎందుకంటే ఇక్కడ RPM అనేది లేచింది, మీరు అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా మనకి మీటర్లో లైట్లు అయితే ఏం వెలగలేదు. ప్రజెంట్ మనం పార్కింగ్ చేద్దాం. చూడండి, పార్కింగ్ చేస్తున్నాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఈ సైడ్లో అబ్జర్వ్ చేయండి. మీకు పార్కింగ్ చేసినట్టుగా కనబడితే, మనకు నైట్ టైం అయితే బాగా కనబడితే పొగలు కాబట్టి ఈ విధంగా కనబడుతుంది. పార్కింగ్ ఆఫ్ చేస్తాను, ఆన్ చేస్తున్నాను. చూడండి, నేను హెడ్లైట్ అనేది ఆన్ చేశాను ఇప్పుడు. ఓకే, హెడ్లైట్ ఆఫ్, పార్కింగ్, హెడ్లైట్. ఓకేనా, హెడ్లైట్. ఇప్పుడు ఒకసారి ఐబీఎం లో బీమ్ చెక్ చేద్దాం. చూడండి, ఐబీఎం లో బీమ్. ఓకే, పర్ఫెక్ట్లీ. ఇప్పుడు ఇంజన్ ఆఫ్ చేద్దాం. హెడ్లైట్ ఉండగానే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చూడండి, మనం స్టార్ట్ చేయగానే మళ్ళీ హెడ్లైట్ అనేది వెలిగింది. ఓకేనా, నేను హెడ్లైట్ ఆన్లో పెట్టి స్టార్ట్ చేసి మీకు అర్థం. టోటల్గా మనం బ్రేక్ చెక్ చేద్దాం భయ్య. ఒకసారి బ్రేక్ అని చూసుకోండి. ఓకేనా, బ్రేక్ కొట్టాను, మనకి వెనకాల బ్రేక్ లైట్ కానీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్గా చూసాం కదా, BS4 హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇది మనకి ఇంజిన్ కిల్ స్విచ్ కానీ వస్తుంది కాబట్టి మనకి సేఫ్టీగానే ఉంటుంది. మీకు ఈ వైరింగ్ గేట్ కావాలంటే కింద డీపీలో దీనికి సంబంధించిన రేట్ కానీ పెట్టినాను, ఒకసారి చూడండి. లేదు ఈ వైరింగ్ గేట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉందంటే నా వాట్సాప్ నెంబర్కి అనేది మీరు మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.